అధ్యక్ష నేను చెప్తున్నాను అధ్యక్ష, అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నా ఒకరికే పరిమితం చేశారు. అది ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు చెప్పారు. ఏం చేశారు అధ్యక్ష? తల్లికి వందనంది 15,000 కాకుండా 13,000 చేసి అది ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్కరికే ఇచ్చే 13,000 ఇచ్చారు. అది కూడా అలాగే కూడా ఇచ్చారు అధ్యక్ష. పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని నేను లెక్కలతో ప్రూఫ్లతో సహా చూపిస్తాను అధ్యక్ష. వీళ్ళే ఇవ్వలేక 1,34,437 మందిని తీసేశారు అధ్యక్ష. అందులో నుంచి అట్లాగే 4 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బటన్ నొక్కిన చివరి సంవత్సరంలో అమ్మఒడి పడలేదు అధ్యక్ష. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో 26,000 కోట్లు వీళ్ళు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలేదు. కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా ఎంఆర్పి రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి 26,000 కోట్లు ఇచ్చి 94,000 అధ్యక్ష 94,516 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దీపం పథకం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీపం పథకంలో 93 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న 48 గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 860 రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసి అవతల బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు ఏంటి అధ్యక్ష? ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1,100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. అనురాధ్ గారు 25-26 బడ్జెట్ గురించి చెప్పండి. 25-26 బడ్జెట్ గురించి. తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష. దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 26, 25, 26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష.